వాక్యం చదువుకుందాము. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 61వ వచనం నుండి నేను చదువుతాను. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 61వ వచనం నుండి. మరియు యాజకులలో హబాయా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లాయి యొక్క కుమార్తెలలో ఒకతన్ని పెళ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లాయు అని పిలువబడిన వాని వంశస్థులు, వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఉరీమును తుమ్మీమును ధరించుకొనగల ఈ యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు ఇప్పుడున్న ఇరాన్ దేశంలో, ఇరాక్ దేశంలో చెరలో ఉన్నారు. 70 years. 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ఇరాన్ దేశాన్ని, పారసీకా దేశం, దానికి ఒక రాజు వచ్చాడు. ఆయన పేరు సైరస్ కురేషు అనే రాజు వచ్చి ఏం చెప్పాడు అనంటే, ఇరాన్లో ఉన్న ఇజ్రాయేలీలతోటి, మీరందరూ యెరూషలేం దేశంకి వెళ్ళండి, యెరూషలేం పట్టణానికి వెళ్ళండి, ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళండి. నాకు పరలోకంలో ఉన్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నాకు ఒక విషయం చెప్పాడు. యెరూషలేంలో ఆయన మందిరాన్ని కట్టించమని చెప్పాడు. కాబట్టి మీరందరూ బయలుదేరి ఈ ఇరాన్ దేశాన్ని విడిచిపెట్టి మీరందరూ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి, యెరూషలేం పట్టణానికి వెళ్ళండి, దేవుని మందిరాన్ని కట్టించండి. అంతేకాకుండా సైరస్ ఏం చేశాడంటే, కోరేషు ఒక అఫీషియల్గా ఒక లెటర్ని రిలీజ్ చేశాడు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ. ఏం చెప్పాడు అనంటే, ఇశ్రాయేలీయులారా, మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళండి, యెరూషలేం పట్టణానికి వెళ్ళండి, దేవుని మందిరాన్ని కట్టండి. ఎవరైతే ఈ ఇరాన్ దేశంలో ఉన్నారో వాళ్ళు మీకు ఇవ్వాలనిపించినంత వెండిని, బంగారాన్ని, పశువుల్ని, వస్త్రాల్ని ఈ వెళ్తున్న ఇశ్రాయేలీలకు ఇచ్చి పంపండి. వాళ్ళు ఆ డబ్బులు, ఆ బంగారం, ఆ వెండి, ఆ వస్త్రాలు తీసుకుని వెళ్ళి అక్కడ దేవునికి ఒక మందిరం కట్టాలి అని కోరేషు రాజు ఒక అద్భుతమైన లెటర్ని రిలీజ్ చేశాడు. అప్పుడు ఇరాన్ దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు, అప్పటి వరకు 70 సంవత్సరాల చెరలో ఉన్న ఇశ్రాయేలీలు అందరూ బయలుదేరి ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేం పట్టణంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మందిరం కడుతున్నారు. మందిరం కట్టేటప్పుడు మందిరం పనులు, మందిరంలో ఏవి ఎక్కడ ఉండాలో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత యాజకులది. అప్పుడు ఎజ్రా అనే ఆయన లీడర్షిప్ తీసుకున్నాడు. ఎజ్రాతో పాటు జెరుబ్బాబేలు హీఈస్ ద గవర్నర్, అతడు గవర్నర్ అనమాట. జెరుబ్బాబేలు, యెహోషువ వీళ్ళందరూ ఆ ప్లేస్లో ఉన్నారు. అప్పుడు ఏమైందంటే, యాజకులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసుకుందామని అనుకున్నారు. 70 సంవత్సరాలుగా వాళ్ళు ఇరాన్ దేశంలో ఉన్నారు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇశ్రాయేల్ దేశం యెరూషలేం పట్టణంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు జనాభా లెక్కలు చూసుకుంటున్నారు. ఏ గోత్రం నుంచి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆ లెక్కలను బట్టి వాళ్ళు టెంపుల్ కన్స్ట్రక్షన్ని ఎవరెవరు ఏ బాధ్యత తీసుకోవాలనే తెలిసింది. అప్పుడు యాజకులు లెక్క తీశారు. యాజకుల్ని కౌంట్ చేసుకుంటూ ఉండినప్పుడు యాజకులు అందరూ ముందుకొచ్చి, నేను యాజకుడినండి, నేను అహరోను వంశస్థుడిని, మా తాతగారి పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, మేము ప్రధాన యాజకులకి సంబంధించిన వాళ్ళమే, మేము ఈ సెక్ట్కి సంబంధించిన వాళ్ళమే, మేము లేవి వంశస్థులమండి, మేము ఉపకరణాలను మోసేవాళ్ళమే, టెంపుల్ని ఊడ్చేవాళ్ళమే, ఇలా ఒక్కొక్కళ్ళు ముందుకొచ్చి చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈ యాజక వంశంలో కొంతమంది ముందుకొచ్చి వాళ్ళు చెప్పుకున్నారు. ఏమనంటే, మేము యాజకులమి అని.
ఇప్పుడు ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు అబద్ధమైన వాళ్ళు ఎలా తెలిసిద్ది అని అంటే, ఇశ్రాయేలీల దగ్గర వంశావళి పుస్తకం ఒకటి ఉంటుంది, రిజిస్టర్ ఒకటి ఉంటుంది, వంశావళి రిజిస్టర్. మీరు దినవృత్తాంతాల గ్రంథం చదివితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఓపెన్ చేస్తే మీకు బోర్ కొట్టిద్ది అసలు. ఆయన కుమారుడీన, ఈయన కుమారుడీన, ఈయన కుమారుడీన అని అలాగా వంశావళి ఉంటుంది. అది మనకు పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు. ఈవెన్ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో, లూకా సువార్తలో మనకి వంశావళి ఉంటుంది. అరే ఆయన ఈయన కన్యను, ఈయన ఆయన కన్యను, ఈ వంశావళితో మనకి కష్టంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలన్నా, దాన్ని చదవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇశ్రాయేలీలకి అది చాలా చాలా అవసరం. వాళ్ళు భూమి మీద ఉన్న 197 దేశాల్లో చెదిరిపోయినోడిని పట్టుకొచ్చి, నువ్వు ఏ గోత్రానికి చెందినోడువో చెప్పు అని అంటే, ఇశ్రాయేలీయుడు ఏం చెప్పుకోవాలి అని అంటే, అతని పేరు, అతని తాత పేరు, అతని ముత్తాత పేరు అలా తీసుకెళ్ళి అతను 12 గోత్రాల్లో ఏ గోత్రానికి చెందినోడు అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అది అతని బాధ్యత. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మనకు ఎందుకు రాయబడిందంటే, యేసు ప్రభు యోధా గోత్రంలో దావీదు వంశంలో పుట్టాడు అని మనకు తెలియటానికి. ఎందుకంటే ఈజ్ ద ప్రామిస్డ్ చైల్డ్ కాబట్టి, ఆయన ప్రామిస్డ్ చైల్డ్ కాబట్టి ఆయన బ్లడ్ లైన్ని తీసుకుపోయి దావీదుకి కలిపారు. దావీదు నుంచి తీసుకుపోయి అబ్రహాంకి కలిపారు. అబ్రహాం ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ఈ యాజకులు ఎవరైతే వచ్చారో, ఈ యాజకులందరిది లిస్ట్ తీసుకుని ఎజ్రా ఏం చేస్తున్నాడు అని అంటే, 70 సంవత్సరాల క్రితం రాయబడిన రిజిస్టర్ తీసుకుని అంతకుముందు వాళ్ళు ఆ టెంపుల్లో ఆ రిజిస్టర్ని మెయింటైన్ చేసేవాళ్ళు. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి ఒక స్క్రోల్ ఉంది. ధర్మశాస్త్రం మాత్రమే కాదు, స్క్రోల్ అంటే ఇలా చుట్టబడిన ఒక గ్రంథం. యాజకుడు పుట్టాడు అని అంటే అతని పేరు టెంపుల్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఈ 70 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, ఇర్మియాకి దేవుడు చెప్పాడు, ఇర్మియా నెబుకద్నెజరు వస్తున్నాడు, టెంపుల్ని కూలగొట్టేస్తాడు, టెంపుల్లో ఉన్న ఉపకరణాలన్నిటిని దోచుకుని పోతాడు, టెంపుల్ని తగలబెట్టేస్తాడు, ఇది బూడిదైపోయిద్ది అని ఇర్మియాకి చెప్తే, ఇర్మియా ఏం చేశాడంటే ఆ టైంలో టెంపుల్ అది కూలగొట్టే టైం అప్పుడు యాజకులకి కొంతమందికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే, ఆ దినాన హిస్టరీ ఏం చెప్తుంది అని అంటే, ఈ ఇర్మియా కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని ఇశ్రాయేలీలు తీసుకుని పోయి ఎక్కడో దాచిపెట్టేశారు. అది ఇప్పుడు వరకు తెలియదు అసలు ఎక్కడుందో అనేది. ఆ రోజు మందసం దాచబడింది. ఇర్మియా ఇన్స్ట్రక్షన్స్ తోటి యాజకులు తీసుకుపోయి దాచిపెట్టేసిన తర్వాత అప్పుడు నెబుకద్నెజరు వచ్చి మొత్తం కూలగొట్టేశాడు. నెబుకద్నెజరుకి తెలియదు ఏంటంటే, మందసాన్ని ఇశ్రాయేలీలు దాచిపెట్టేశారు. అది ఆ రోజు మిస్ అయింది. ఈ రోజు వరకు తెలీదు. యేసు ప్రభువు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఆ మందసం అక్కడ లేదు. అసలు ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. అక్కడ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక కర్టన్ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. కాబట్టి మందసంని చూసే ఒకే ఒక వ్యక్తి ఎవరు అని అంటే ప్రధాన యాజకుడు. అతడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఎవరికి తెలియదు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ తెర పై నుంచి కింద వరకు చిరిగిపోయింది. అది దాదాపుగా 6 ఇంచెస్ మందం ఉంటుంది ఆ పొర. ఆ తెర చినిగిపోతే అవతల చూస్తే అక్కడ మందసం లేదు. అది ఇర్మియా కాలంలోనే మిస్ అయిపోయింది. అలాగా ఇశ్రాయేలీలు చాలా ఉపకరణాలని, కొన్ని దేవుని మందసాన్ని, కొన్ని కార్యాలని దాచిపెట్టారు. కానీ ఈ వంశావళి ఉందో చూడండి, వంశావళి అనేది ప్రతి ఇశ్రాయేలీయుడికి టంగ్ మీద ఉండాలి. రిజిస్టర్లో రాయబడి ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని కంటతో పట్టి ఉండాలి. వాళ్ళ వంశావళిని చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ వచనం చూడండి, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 61వ వచనం. మరియు యాజకులలో హబాయా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లా యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లాయు అని పిలువబడిన వాని వంశస్థులు, వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి అని రాయబడింది. తిరిగి వచ్చిన కొంతమంది వీళ్ళు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు.
రిజిస్టర్లో నేమ్స్ వెతుకుతున్నారు. వీళ్ళ నేమ్స్ గనక యాజకుల రిజిస్టర్లో గనక రిజిస్టర్ అయ్యి ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే కట్టబడుతున్న ఆ టెంపుల్లో యాజకత్వం చేస్తారు. యాజకత్వం అనేది రాజు కంటే కూడా ఎక్కువ ఆధిక్యత. అది ఉజ్జియా ఆయన రాజు, ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవుని సముఖంలో ధూపం వేయాలి అని అనుకున్నాడు. ఎందుకు అని అంటే ఆయన యాజకత్వాన్ని కూడా కోరుకున్నాడు. హీఈస్ కింగ్. దాంతో సాటిస్ఫై అవలా. రాజు కంటే కూడా గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సముఖంలో ఉండి ధూపం వేయటం. అది హయ్యెస్ట్ ప్రయారిటీ. అది చాలా గొప్ప ఆధిక్యత. ఆ ఆధిక్యతలోకి వీళ్ళు పాలు పొందాలి అని అంటే యాజకులకి స్పెషల్ ప్రొవిజన్ ఉంటుంది. దాంట్లోకి వీళ్ళు ఎంటర్ అవ్వాలి అని అంటే వీళ్ళ నేమ్స్ ఆ రిజిస్టర్లో ఉండాలి. నేమ్స్ రిజిస్టర్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోమని చెప్పాడు గవర్నర్ చెప్తే వీళ్ళు వెళ్ళిపోయి రిజిస్టర్ ఎదుట నిలబడి రిజిస్టర్లో నేమ్స్ ఎదుగుతున్నారు. వీళ్ళ నేమ్స్ అందులో కనబడకపోతే వీళ్ళు ఏం చేయాలి? అట్లీస్ట్ నోటితో అని చెప్పుకోవాలి. కానీ కన్ఫర్మ్ అవ్వట్లా. వాళ్ళు యాజకుల రిజిస్టర్లో వాళ్ళ నేమ్ కనబడనందున అతి పరిశుద్ధ స్థలం దగ్గర నిలబడాల్సిన వీళ్ళు ఏమైపోయారంటే అపవిత్రులుగా ఎంచబడిరి అని రాయబడింది. అంటే ఒక యాజకుడు, హోలీ ప్లేస్లో నిలబడాల్సిన యాజకుడు, తన నేమ్ రిజిస్టర్లో లేకపోయే అతన్ని ఏమని ఎంచారు అని అంటే హీఈస్ అన్ అన్క్లీన్ పర్సన్. ఇతడు అపవిత్రుడు, ఇతడు పరిశుద్ధమైన దాంట్లో పాలు పొందకూడదు, పరిశుద్ధమైనది ఇతడు తినకూడదు, ఇతన్ని బయట పెట్టేసేయండి అన్నారు. వాళ్ళు అన్నారు లేదండి ఇంకొకసారి చూడండి, అవకాశం ఇవ్వండి అని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న అధికారి 63వ వచనం, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 63వ వచనం, మరియు పారసీకుల అధికారి ఉరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్టమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. ఆయన పారసీకుల అధికారి ఆయన ఏమన్నాడంటే, ఓకే మీ పేరు రిజిస్టర్లో కనబడలేదు, మీకు వంశావళి గుర్తులేదు, కానీ మీరు యాజకుల వంశంలో వాళ్ళు అని అంటున్నారు. ఓ పని చేద్దాం, ప్రధాన యాజకుడు అనే వ్యక్తి అభిషేకింపబడతాడు. అతని దగ్గర ఉరీము తుమ్మీము అని 2 స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ని బట్టి మనం దేవుణ్ణి ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ దేవుడు గనక ఓకే అంటే మిమ్మల్ని మేము యాజకుల లిస్టులోకి తీసుకొస్తాం, మీరు పవిత్రులు అయిపోతారు, మీరు పరిశుద్ధమైనది తింటారు, మీరు మందిరంలో ఉండగలుగుతారు, మీరు పరిశుద్ధ స్థలంలో ఉండగలుగుతారు, మీరు దేవుని ప్రెజెన్స్లోకి రాగలుగుతారు, మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి అని అంటే ఉరీము తుమ్మీము అనే ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన యాజకుడి దగ్గర నుంచి వచ్చేంత వరకు. ప్రధాన యాజకుడిని అభిషేకిస్తామో అతని దగ్గర ఆ స్టోన్స్ ఉంటాయి. అతడు అభిషేకింపబడిన తర్వాత ఆ స్టోన్స్ని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వేస్తాడు. అప్పుడు ఆ స్టోన్స్ని బట్టి మీరు యాజకులా కాదా అని డిసైడ్ చేయబడింది. ఆ డెసిషన్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వస్తారు అన్నారు. కానీ హిస్టరీ ఏం చెప్తుంది అని అంటే అసలు ఉరీము తుమ్మీము స్టోన్స్ కూడా మిస్ అయిపోయినాయి. మందసంతో పాటు ఉరీము తుమ్మీము స్టోన్స్ కూడా మిస్ అయిపోయినాయి. ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలు ఏమైపోయారు అని అంటే అపవిత్రులుగా ఎంచబడ్డారు. పరిశుద్ధమైనది తింట్లా, పరిశుద్ధ స్థలంలోకి రాట్లా. వాళ్ళు వీళ్ళని ఇశ్రాయేలీలు వీళ్ళని బయటపెట్టేశారు. హయ్యెస్ట్ పొజిషన్లో ఉండాల్సిన వీళ్ళు అట్లీస్ట్ ఒక్కసారైనా చెక్ చేయించుకుని ఉండాల్సిందే, మేము యాజకుల లిస్టులో ఉన్నామా లేదా అని. వీళ్ళు కేర్ తీసుకుని ఉండాల్సింది, వాళ్ళ జీనియాలజీని ప్రొటెక్ట్ చేసుకోవటానికి కేర్ తీసుకుని ఉండాల్సింది. అట్లీస్ట్ ఓరల్గా అన్న వీళ్ళు నేర్చుకుని ఉండాల్సింది. ఎందుకంటే వీళ్ళకంటే ముందు దావీదు ఏం చేశాడు అంటే యాజకుల్ని 24 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. మనము లూకాసు వార్తలో జకరియా గురించి రాయబడి ఉంటుంది, అబియా తరగతిలో అని రాయబడి ఉంటుంది. వీళ్ళు ఏ తరగతి వాళ్ళో వీళ్ళు చెప్పుకోవాల్సింది, ఓరల్ ట్రెడిషన్ అన్న నేర్చుకుని ఉండాల్సింది. కానీ దే మిస్డ్ ఇట్. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే మీ పేర్లు
రిజిస్టర్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు మీ పేర్లని దేవుడు కూడా చెక్ చేస్తాడు. దేవుడు కూడా చెక్ చేసి నీ పేరును బట్టి నిన్ను ఆయన సన్నిధిలోకి తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేయబడుతుంది. ఒకరోజు ధవళ సింహాసనపు తీర్పు అనేది ఒకటి ఉంది. ధవళ సింహాసనపు తీర్పు అనేది ఇక మనిషి నిలబడే ఆఖరి తీర్పు. అది మనం అక్కడ ఉండకూడదు, ఉండం మనం. ఆ ప్లేస్లో చాలామంది దేవుని సన్నిధిలోకి వెళ్ళి అంటారు, నాయనా మా పేర్లు ఒకసారి చూడయ్యా, నీ బుక్లో ఉంటాయి, మేము భూమి మీద ఉన్నప్పుడు మంచి మంచి పనులు చేసాము, ధర్మకార్యాలు చేసాము, ఎవరికి మేము అపకారం చేయలేదు, మేము మంచోళ్ళమే, మేము ఎవరికి హాని చేయలేదు, ఒకసారి నీ బుక్లో చెక్ చేసుకో అంటే దేవుడు అంటాడు, అరే మీ పేర్లు లేవు అని అంటాడు. వాళ్ళు అంటారు, లేదు నాయన ఒకసారి చెక్ చేయి, నీ బుక్ ఆఫ్ లైఫ్, నీ జీవ గ్రంథంలో నా పేరు ఉండిద్ది, చూడు అని అంటే దేవుడు ఏమంటాడు అని అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండంలో పడవేయబడును అని రాయబడింది. అదే లాస్ట్ డే, మనిషి నిలబడే ఆఖరి రోజు అది. ఆ దినం తర్వాత మనిషి అతని పేరు జీవ గ్రంథంలో గనక లేకపోతే అక్కడ నుండి డైరెక్ట్గా నరకంలోకి వెళ్ళిపోతాడు, అగ్ని గుండంలోకి వెళ్ళిపోతాడు. సో ఏంటంటే ఆ డే దగ్గరికి వెళ్ళే లోపు మీకు కన్ఫర్మేషన్ రావాలి. ఏమని అని అంటే మీ నేమ్ పరలోకపు జీవ గ్రంథంలో రాయబడినట్టుగా మీకు ఇప్పుడు కన్ఫర్మేషన్ రావాలి. మీకు అర్థమవుతుందా? యూ మస్ట్ నో దట్ మీ నేమ్ నిజంగా పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకోవాలి. ఎలా తెలిసిద్దండి? అసలు రాయబడకపోతే ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా అండి? రాయబడకపోతే, ఒకవేళ మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడలేదు, మీరు భూమి మీద ఉన్నారు, అందరిలో యాజకుల గుంపులో మీరు కలిసిపోయారు, ఇందాక వాళ్ళు కలిసిపోయినట్లు, వాళ్ళు ఇశ్రాయేలీలే, వాళ్ళు యాజకులే, వాళ్ళు లేవి వంశస్థులే, కానీ రిజిస్టర్ దగ్గరికి వచ్చి నిలబడేసరికి నేమ్ అనేది మిస్ అయింది. ఒక్కసారి ఒక వ్యక్తి పేరు గనక జీవ గ్రంథంలో రిజిస్టర్ అవ్వకపోతే అది ఎంత పెద్ద ప్రమాదం అంటే, నరకంలోకి వెళ్తాం, అగ్నిగుండంలోకి వెళ్తాం అనేది నెక్స్ట్ థింగ్. ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా జరిగేది ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అని రాయబడింది. ఎవరు 666 నెంబర్ వేయించుకుంటారు, ఎవరు యాంటీ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు యాంటీ క్రైస్ట్ని ఫాలో అవుతారు, ఎవరు క్రీస్తు విరోధికి తమ జీవితాలను అప్పగించుకుంటారు అని అంటే ద పీపుల్ హూస్ నేమ్స్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళు 100% వాళ్ళు యాంటీ క్రైస్ట్కి తమ జీవితాన్ని సమర్పించుకుంటారు. ఇక్కడ కూర్చున్న మీరే, మీ పేరు గనక జీవ గ్రంథంలో రాయబడి ఉంటే మీరు యాంటీ క్రైస్ట్కి లోబడరు. మీ పేరు గనక జీవ గ్రంథంలో రాయబడి ఉండకపోతే యాంటీ క్రైస్ట్ రావటమే లేటు, మీరు వాడిని ఫాలో అయిపోతారు. వాడు రావటమే కొద్దిగా రావటమే లేటు. 1988వ సంవత్సరంలో ఒక సినిమా తీశారండి. ఆ సినిమా పేరేంటి అంటే దే లివ్ అనుకుంటా. ఆ సినిమా పేరు దే లివ్. యూట్యూబ్లో ఉండిద్ది, 1 గంటన్నర ఉండిద్ది ఆ సినిమా. దే లివ్ అనే సినిమాలో ఆ సినిమా స్టార్టింగ్లో ఏముంటుంది అని అంటే ఒక పాస్టర్ గారు రోడ్డు మీద నిలబడి వాక్యం చెప్తా ఉంటాడు. ఆ వాక్యంలో అనంటే మనుషులే, కానీ కొంతమంది రియల్ పర్సన్స్ ఉన్నారు, కొంతమంది ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉన్నారు. ఇది 1988వ సంవత్సరంలో చెప్పారు. జాన్ అనోస్కీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. ఆయన కూడా
ఈ ప్రకటన గ్రంథం గురించి చెప్తా ఉంటాడు. దేవుడు ఒకరోజు ఆయన రూమ్ కాలంలో కనాను దేశంలోకి అబ్రహాం వస్తే అక్కడ కనానీయులు ఉన్నారంట. కనానీయులు అని అంటే ఉన్నత దేహంతో ఉండిన నెఫీలీ జాతి. ఆ మనుషులు వచ్చి మనిషి కుమార్తెలు, ఆ నరుల కుమార్తెలు చక్కని వారని చూచి ఆమెను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు అతను పురుషుడు, ఈమెమో స్త్రీ. కానీ విషయం ఏంటి అని అంటే అతను పురుషుడే కానీ పడిపోయిన దేవదూత ఆ రూపంలో ఉన్నాడు. వాళ్ళు కలిసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారం మనము ఒక స్పెషల్ బ్రీడ్ రావటం చూసాం. ఆ బ్రీడే నెఫీలీ జాతి వాళ్ళని హానోకు చూశాడు. హానోకు ఐడెంటిఫై చేశాడు, అరే ఇతను పురుషుడు కాదు, హీఈస్ ద ఫాలెన్ ఏంజల్. కానీ ఎట్లా ఉన్నాడు అని అంటే పురుషుని రూపంలో ఉన్న ఒక వ్యక్తి. బట్ హీఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ బాడీతో ఉన్నాడు. అది అందరు రికగ్నైజ్ చేయలే. ఆ రోజు ప్రజలు కనుక రికగ్నైజ్ చేసినట్టుగా అయితే వాళ్ళు మోసపోయేవాళ్ళు కాదు. యేసు ప్రభు సంఘాన్ని భూమి మీద నుండి పరలోకానికి తీసుకెళ్ళబోయే ముందు ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది అని అంటే ఈ లోకము మోసపోబోతుంది. అందుకనే సూచనలో మొదటి సూచన ఏం చెప్పాడు అంటే ఎవ్వడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. సాతాను తానే వెలుగుతో వేషం వేసుకుని వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఏంటో మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలో అర్థం కాదు, అసలు మీకు తెలియదండి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అసలు రియల్గా ఉంది ఏంటి, అసలు అబద్ధంగా ఉంది ఏంటి, ఏ జనరేషన్లో ఉన్నాం, ఆడు నిజంగా మనిషేనా, ఆడు నిజంగా మనలాగా మామూలుగా పుట్టిన వ్యక్తేనా మనం తెలుసుకోవాలి. అమెరికాలో ఉన్న వాళ్ళు మనిషి మాంసాన్ని రక్తాన్ని తాగుతా అంత క్రూరంగా వాళ్ళు ఆలోచించారంటే ఒక చిన్న బేబీని దొరికితే వాళ్ళు తీసుకెళ్ళి చంపి తింటున్నారు, తాగుతున్నారు అని అంటే వాళ్ళ హృదయంలో ఎంత రాక్షసత్వం ఉందో చూడండి. అది చిన్న విషయం కాదు. అది మీకు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చెప్తే మనిషి ఎంత పాపాన్ని చేయగలుగుతాడా అని అంటారు. నేను పరిశుద్ధ స్థలంలో నిలబడ్డా, వాళ్ళు చేసే అపవిత్రమైన అంటే వ్యభిచారము చేస్తే ఓకే, వ్యభిచారము అంటే అది ఒక పాపం. వ్యభిచారం అంటే అది ఒక పాపం. అది పురుషుడు కలవటం అది హేయమైనది, స్త్రీ కలవటం అది హేయమైనది. కానీ ఎప్స్టీన్ ఫైల్స్లో వ్యభిచారం కాదు, అది హేయమైంది కాదు, అది ఎంతకంటే దారుణమైంది చేశారు. వాళ్ళు చాలా దారుణమైంది చేశారు. ఎవరికి తెలియదు, అసలు ఏమి తెలియదండి. ఒబామా ఇంటర్వ్యూ ఇస్తూ ఒక ఆయన అడిగాడు, ఏలియన్స్ ఉన్నాయా అని అడిగాడు. అతను డైరెక్ట్ ఆన్సర్ చేయట్లే. అది అంటే వాళ్ళు ఇంకొక బ్రీడ్ని తీసుకొస్తున్నారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం, 43వ వచనం, 44వ వచనంలో రాయబడింది, ఇనుము మట్టి కలవదు, 10 రాజ్యాలు ఫామ్ అవ్వబోతున్నాయి, ఇనుము మనుషులు ఉండబోతున్నారు, మట్టి మనుషులు ఉండబోతున్నారు, మనుష్య జాతులు మిళితం కాబోతున్నాయి, ఒక బ్రీడ్ మన మధ్యలోకి రాబోతుంది, ఒక బ్రీడ్ మధ్యలో మనం నివసించబోతున్నాం. ఈవిల్ స్పిరిట్స్ అనుకోండి, మనం ప్రార్థనా పూర్వకంగా ఉండి యేసునామంలో పో అంటే అయిపోతే వీళ్ళు పోరు. దెయ్యాన్ని ఎప్పుడు వెళ్ళగొడతారు అని అంటే అది దెయ్యం అని తెలిస్తేనే మీరు దాన్ని వెళ్ళగొట్టగలుగుతారు. ఆ దెయ్యం అని తెలియకపోతే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. కానీ ఆడు అపవాది అని మీకు తెలియకపోతే, ఆడు అపవాది అని మీరు ఐడెంటిఫై చేయకపోతే, వాడు దెయ్యమో సాతాను అని మీకు తెలియకపోతే, హౌ విల్ యూ క్యాస్ట్ అవుట్ డీమన్? మీరు ఎలాగా వాడిని క్యాస్ట్ అవుట్ చేయగలుగుతారు చెప్పండి? వాడిని ఐడెంటిఫై చేయటం అంత ఈజీ కాదు అది. అందుకనే ఈవెన్ దేవుని బిడ్డల గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఎవరి పేరైనను గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడి ఉండకపోతే ఆడు ఆ మృగము వెంట వెళ్తాడు. అంటే యాంటీ క్రైస్ట్ వెనకాల వెళ్తాడు. మీరు అనుకోవచ్చు ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తాడు అని అనుకోవచ్చు. అంత దూరం లేదు. యాంటీ క్రైస్ట్ అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు ఆల్రెడీ పుట్టాడు. ఆడిప్పుడు ఓపెన్గా మన మధ్యలోకి రావటమే లేటు. వాడిప్పుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. యేసు ప్రభు చెప్పారు, మీకు ఆ వచనాలు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తది అని, మత్తయి సువార్త
24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి చదువుతాను చూడండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని రాయబడింది. యేసు ప్రభుని శిష్యులు అడిగారు, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే, యేసు ప్రభు చెప్పిన మొదటి సూచన ఏంటంటే, అనేకులు నా పేరట వస్తారు. యేసు ప్రభు పరలోకం వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ప్రత్యక్షత ఇచ్చాడు. అదే ప్రకటన గ్రంథం. ఆ ప్రత్యక్షతలో అసలు ఆర్డర్ ఇచ్చాడు, ఈ ఎండ్ టైమ్స్లో ఏమేమి జరిగిద్ది అని. అప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం ఒకటి రిలీజ్ అయింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు, అతను జయించుచూ వెళ్తున్నాడు. అంటే వాడు యాంటీ క్రైస్ట్. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి మాట ఏం చెప్పాడంటే, ఫస్ట్ యాంటీ క్రైస్ట్ వస్తాడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ముద్ర విప్పబడినప్పుడు ఏమొస్తాడు అని అంటే, యాంటీ క్రైస్ట్ వస్తాడు. అంటే వాడు ఆల్రెడీ పుట్టాడు, వాడి స్పిరిట్ ఇప్పుడు ఎక్కడో భూమి మీద ఉంది, వాడి బాడీ ఉంది, వాడి హీ ఈజ్ సమ్వేర్. ఎలా చెప్తున్నావు అని మీరు నన్ను అడుగుతారు. 2వ సూచన చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము కనబడెను, బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఫస్ట్ ముద్ర విప్పబడిన తర్వాత 2వ ముద్ర ఇమీడియట్గా ఎర్రని గుర్రము ఖడ్గము రిలీజ్ అయింది. యేసు ప్రభు చెప్పిన అక్కడ 2వ సూచన ఏంటంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. ఇప్పుడు యుద్ధం బ్రేక్ అయింది, యుద్ధాన్ని ఇప్పుడు ఎవరు ఆపలేరు, ఇది ఆగదు. ఈ యుద్ధం 3rd వరల్డ్ వార్కి రీచ్ అవ్వబోతుంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత ఘోరంగా స్టార్ట్ అవుతుంది, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది. ఇప్పుడు చాలా డేంజరస్ జోన్లో మనం ఉన్నాం. ఇప్పుడు చాలా భయంకరమైన యుద్ధం జరగబోతుంది. మనుషులు ఒకడిని ఒకడు చంపుకుంటారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దుబాయ్లో ఉంటే వాళ్ళు ఇండియాకి రావాలి అని అనుకుంటా ఉంటుంటే మన ఇండియన్ గవర్నమెంట్ స్పెషల్ ఫ్లైట్ వేసి వాళ్ళని తీసుకొస్తుంది. కానీ అన్ని దేశాలు వాళ్ళని తీసుకురావట్లా. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు, యూరోప్కి వెళ్ళాలి అని అంటే ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయి ఉంది, అంటే ఫ్లైట్ స్పాట్లా. దుబాయ్ నుంచి యూరోప్కి వెళ్ళాలి అని అంటే ఒక 20,000 టికెట్ అవుతుంది, 30,000 టికెట్ అవుతుంది, ఒక 50,000 టికెట్ అవుతుందండి. మీరు బిజినెస్ క్లాస్లోనో లేకపోతే ఇంకేదైనా హై క్లాస్లోనో వెళ్ళాలి అని అనుకోండి, బిజినెస్ క్లాస్లో వెళ్ళాలంటే 1,00,000-1,50,000 అవుతుంది. కానీ ఇప్పుడు టికెట్ కాస్ట్ ఎంత చెబుతున్నారో తెలుసా? 3 కోట్ల రూపాయలు. ప్రైవేట్ జెట్లో మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. ప్రైవేట్ జెట్ కొనుక్కోవాలి అని అంటే 1.5 కోటి పెట్టుకుంటే ప్రైవేట్ జెట్ వచ్చింది. కానీ ఒక టికెట్ కాస్ట్ ఏమైంది అని అంటే 3 కోట్లు, 5 కోట్లు. మీరు 10 కోట్లు ఇచ్చినా కూడా కొన్ని సమయాల్లో ప్రైవేట్ జెట్స్ కూడా లెగవట్లేదు, ఎయిర్ స్పేస్లోకి లెగవట్లా, ఎయిర్పోర్ట్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే లెగిస్తే అది బాంబులు పడిపోతాయి. 9 దేశాల మీద ఇరాన్ కొడుతుంది, ఇజ్రాయెల్ దేశమేమో లెబనాన్ మీద కొడుతుంది, అమెరికాకేమో అర్థం కావట్లే ఏం చెయ్యాలి అనేది. ఇప్పుడు వార్ ఎంత తీవ్రతకి వెళ్ళిపోయింది అని అంటే ఎక్కడ ఇది ఆగాలో ఎవరికి తెలియట్లా.
ఎవరిని కొట్టాలో ఇప్పుడు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం. ఇస్లామిక్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ 2 భాగాలుగా విడిపోయినాయి. ఒకటి షియా ముస్లిం అంటారు, 2 సున్నీ ముస్లిం అంటారు. సున్నీ ముస్లిమ్స్ కంట్రీస్ అంటే కువైట్, ఖత్తర్, దుబాయ్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇవన్నీ సున్నీ కంట్రీస్. వీళ్ళ దగ్గర ఆర్మీ లేదు. వీళ్ళంతా ఏంటంటే ఆర్మీ మీద ఇన్వెస్ట్ చేయాల, వెపన్స్ తయారు చేసుకోవాలా. వీళ్ళంతా డబ్బులు సంపాదించుకున్నారు. గోల్డ్, పెట్రోల్, డాలర్, ఈ 3 వీళ్ళ దగ్గర ఉంటాయి. గోల్డ్, పెట్రోల్, డాలర్. వీళ్ళు ప్రపంచానికి ఒక విధంగా ఫండింగ్ ఇస్తూ ఉంటారు. ఈ కంట్రీస్ నుంచే మనకు పెట్రోల్ వస్తుంది. వీళ్ళు పెట్రోల్ ఆగిపోయారని అనుకోండి, ప్రపంచం ఆగిపోయింది కాసేపట్ల. ఇరాన్ అనేది షియా దేశం. షియా దేశం ఏం చేసింది అని అంటే తన దగ్గర గోల్డ్, పెట్రోల్, డాలర్ మీద ఇన్వెస్ట్ చేయాల, అది మిసైల్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఎన్ని ఉన్నాయో ఎవరికి అర్థం కావట్లా. అన్ని కంట్రీస్ 9 కంట్రీస్ మీద కొడతా ఉంది. అది ఆపిద్ది అని చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని వేసేసినందుకు వాళ్ళు పిచ్చి పట్టినట్టుగా కొడుతున్నారు. వాళ్ళు ఆగట్లేదు, వాళ్ళు కంటిన్యూస్గా కొడుతున్నారు. యుద్ధాన్ని ఎవరు ఆపుతారు? కానీ బైబిల్ చెబుతుంది, మనకి యేసు ప్రభు చెప్పారు, మీరు కలవరపడొద్దు, ఈ జరగాల్సి ఉన్నాయి. ఈ యేసు ప్రభు ప్రిడిక్ట్ చేశారు, ఈ యేసు ప్రభు చెప్పారు. మన ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ రాసింది, మనుషులు ఒకడో చంపుకుంటారు. ఇది 2వ ముద్ర. కానీ దానికంటే ముందు మొదటి ముద్రలో ఆల్రెడీ యాంటీక్రైస్ట్ రిలీజ్ అయ్యాడు. వాడు ఇంకా సీన్లోకి రాలా, ఓపెన్గా అయితే రాలా. ఓపెన్గా వచ్చినప్పుడు ఇప్పుడు వాక్యం వింటున్న క్రిస్టియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ మీ పేరు గనక జీవ గ్రంథంలో రాయబడి ఉంటే వాడు మీ ఎదురుగా వచ్చినా కూడా మీరు భయపడరు, వాడికి మీరు మొక్కరు, వాడు చెప్పినట్టు మీరు వినరు. కానీ మీరు మీ జీవితాన్ని దేవుని కొరకు నిలబెట్టి హతసాక్షులన్నా అవుతారు. ఒకవేళ మీ పేరు గనక పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి లేదనుకోండి, వాడు వచ్చాడు, వాడు ఆల్రెడీ వాడి ప్రెజెన్స్ ఉంది. ఇప్పటికి వాడు ఫిజికల్గా వచ్చి నిలబడినప్పుడు మీరేం చేస్తారంటే వారిని వెంబడిస్తారు. ఇప్పుడు మీరు 666 అనే నెంబర్ని తీసుకుంటారా, యాంటీక్రైస్ట్ అనే వాడికి మీరు సాగిల పడతారా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, యూ మస్ట్ చెక్ వెదర్ యువర్ నేమ్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ద హెవెన్లీ బుక్ ఆర్ నాట్. పరలోకపు జీవ గ్రంథంలో మీ పేరు ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. మీ పేరు కనుక ఉంది అనుకోండి, 666 రానియండి, యాంటీక్రైస్ట్ని రానియండి, సాతాన్ని రానివ్వండి, అబద్ధ ప్రవక్తను రానివ్వండి, ఈవిల్ స్పిరిట్స్ని రానియండి, ఇక వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ బాబులు ఎవరు వచ్చినా యూ విల్ నెవర్ బౌ డౌన్ టు దెమ్. మీరు వాళ్ళకి సాగిలపడరు. ఒక్కవేళ మీ పేరు గనక జీవ గ్రంథంలో రాయబడి లేదు అని అనుకోండి, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు బౌ డౌన్ బిఫోర్ ద యాంటీక్రైస్ట్. క్రీస్తు విరోధికి సాగిలపడే మొదటి వ్యక్తి మీరే అవుతారు. ఒకవేళ మీ పేరు గనక జీవ గ్రంథంలో రాయబడి ఉండకపోతే. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, మీరు బ్యాప్టిజం తీసుకుని ఉండొచ్చు, మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు, మీరు బైబిల్ని 1000 సార్లు చదవచ్చు, మీరు అసలు వాక్యం ప్రకటించే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అయినా కూడా మీకు కన్ఫర్మేషన్ రావాల్సింది ఏంటి అని అంటే, మీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా మీరు తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక అని రాయబడింది. ఇక్కడ ఒక మిస్టరీ ఉందండి. యేసు ప్రభు ఏం చెబుతున్నారు అని అంటే, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక అంటే అర్థం ఏంటంటే, దాన్ని నెగిటివ్ సెన్స్లో ఆలోచిస్తే తుడిపేయటానికి కూడా అవకాశం ఉంది. దెర్ ఆర్ ఛాన్సెస్. మీ పేరు మొదట్లో రాయబడి ఉండొచ్చు, తర్వాత దేవునికి వ్యతిరేకమైపోయి మారు మనసు పొందలేని భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయి, అంటే పాపంలో పడవచ్చు, అంటే పడమని చెప్పట్లా, నీతిమంతుడు 7 మార్లు పడతాడు.
ఎందుకంటే ఫస్ట్ టైం పడినప్పుడు లెగుస్తాడు, సెకండ్ టైం పడినప్పుడు లెగుస్తాడు, మూడోసారి పడినప్పుడు లెగుస్తాడు, నాలుగోసారి పడినప్పుడు లెగుస్తాడు, ఐదోసారి పడినప్పుడు లెగుస్తాడు, ఆరోసారి పడినప్పుడు లెగుస్తాడు. అంటే నీతిమంతుడు పడినా కూడా లెగుస్తాడు. అంటే మీరు ఒకసారి రక్షించబడితే ఇక ఎప్పటికీ పాపంలో పడిపోమా అని కాదు. మీరు ఒకసారి బాప్టిజం తీసుకుంటే అసలు ఎప్పటికీ పాపం చేయరు అని కాదు. పాపం చేయకూడదు, కానీ దేర్ ఆర్ ఛాన్సెస్, అవకాశాలు ఉన్నాయి, పాపంలో పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ తిరిగి మళ్ళీ లెగుస్తారు. నీతిమంతుడు ఏడోసారి కూడా లెగుస్తాడు, 77వ కూడా లెగుస్తాడు. మన దేవుడు కృప కలిగిన ఆయన ఒక వ్యక్తిని ఒకసారి ఎన్నుకున్నాడు అని అంటే ఆడు తనంతటి తాను దూరంగా వెళ్ళాలనుకున్న ఆడు మక్కెలెరగొట్టి తిరిగి తీసుకొచ్చి దేవుడు నిలబెట్టుకుంటాడు. లేకపోతే ఈరోజు ఇజ్రాయెల్ దేశం భూమి మీద ఉండేది కాదు. వాళ్ళు ఎన్ని పాపాలు చేశారండి. ఈరోజు ఇజ్రాయెల్ దేశము వాళ్ళు ఇప్పటికీ పీస్ లేకుండా ఎందుకున్నారు అని అంటే వాళ్ళు దేవునితో నిబంధనలో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని సరిచేస్తున్నాడు. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కొంతమంది మనుషులు దేవునికి దగ్గరగా రాకుండా వాళ్ళు తిరిగి రాలేనంత భయంకరమైన పాపంలోకి వెళ్తారు. వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి రాలేనంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో నుండి తుడిచివేయబడతాయి. ఇప్పుడు ఒకసారి రాయబడిన తర్వాత మీరు ఏం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే మీ పేరు అందులో నుండి తుడిపి పెట్టబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దేవునితో ఫెలోషిప్లో ఉండాలి, సహవాసంలో ఉండాలి. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేవా అది మీరు కంపల్సరీగా చూసుకోవాలి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యెవోదియాయును సుంటెకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవే. కొంతమంది స్త్రీల పేర్లు చెప్పి పౌలు ఏమంటున్నాడు అని అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, వాళ్ళు మనకి మినిస్ట్రీలో హెల్ప్ చేశారు మంచోళ్ళు అని చెప్తా ఫైనల్గా ఏమంటున్నాడంటే వాళ్ళ పేర్లు బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి అని అంటున్నాడు. ఒక్కవేళ మనం ఎంత బతికి జీవగ్రంథంలో గనక మీ పేరు లేదు అనుకోండి, వాళ్ళు 100% ఎత్తబడరు, వాళ్ళు 100% 666 వేయించుకుంటారు, వాళ్ళు 100% నరకంలోకి వెళ్ళిపోతారు. జీవగ్రంథంలో పేరు అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు రక్షణ పొందల, వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్స్ కాబట్టి ఆడు క్రిస్టియన్ అని చర్చికి వస్తూ ఉంటాడు, కానీ ఆడు తాగుతాడు. ఆడు ఒక రోజు ఏం చేశాడంటే ఆ చర్చికి పెద్ద ఆఫరింగ్ ఇచ్చాడు. ఆ ఆఫరింగ్ తీసుకున్న ఆ పెద్దలు ఏం చేశారంటే క్రిస్మస్ రోజు వీడి పేరు చదవటం మర్చిపోయారు. వీడు సాయంత్రం ఆఫ్ వేసాడు, వేసి బయలుదేరాడు, నేను ఒక్కొక్కడిని కొడతాను, తిడతాను, చంపుతాను ఆడిని అని. అయితే నాకు ఎదురొచ్చాడు ఫుల్గా తాగి. అరే ఎక్కడికి వెళ్తున్నారా అని అంటే ఆడంటాడు పెద్దలు ఒక్కొక్కడిని మక్కిలెర కొడతాను అంటున్నాడు. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు నా పేరు మైక్లో చదవలేదు అన్నాడు. ఫస్ట్ ఆడికి రక్షణ లేదు, రెండు ఆడి మైండ్ అంతా ఏముందని అంటే పేరు, మై నేమ్, నా పేరు చదవాలి. అలాంటి స్థితిలో క్రిస్టియన్స్ ఉన్నారు. భూమి మీద వాళ్ళ పేర్లు ఎక్కువగా చదవబడాలి, వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళ పేర్లు హైలైట్ అవ్వాలి. దేర్ నేమ్. కానీ ఒక డేంజరస్ స్థితి ఏంటి అని అంటే ఫస్ట్ మీరు దేవుని దగ్గర ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభువా, నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? ఒకవేళ రాయబడకపోతే రాయి నాయన, ఒకవేళ మొదట్లో రాయబడి తర్వాత నా పేరు తుడిపి పెట్టుంటే దయచేసి నన్ను క్షమించి నా పేరు జీవగ్రంథంలో రాయి నాయన అని మీరు బతిమలాడుకోవాలి. మీరు ఏ బ్యాప్టిజం తీసుకున్నారు అనేది కాదు,
అసలు మీరు ఏ చర్చికి వెళ్తున్నారు అనేది కాదు, మీ పేరు ఫస్ట్ హెవెన్లో రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. భూమి మీద కొంతమందికి దేవుడు హయ్యెస్ట్ ఆధిక్యత ఇచ్చాడండి. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో కాదు, ఏకంగా నూతన యెరూషలేం పట్టణం మీద రాసేసాడు. అపోస్తులుల 12 మంది పేర్లు, గోత్రకర్తల పేర్లు. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అంటారు, నీ నామంలో మేము దెయ్యాలని వదలగొడుతున్నామని సంతోషిస్తే యేసు ప్రభు అంటారు, అందుకు సంతోషపడొద్దు నాయన, పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయి, అందుకు సంతోషించండి అన్నాడు. పరలోకంలో పేరు రాయబడి ఉండటం అనేది ఎంత ఆధిక్యత అంటే అది యేసు ప్రభు చెబుతున్నాడు. అందుకు మీరు సంతోషించండి, అందుకు మీరు ఆనందించండి. మీరు చనిపోకముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రభా ముందు నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అని తెలుసుకోండి. రోజు మీ ప్రేయర్ పాయింట్లో ఆ పేరు ఉందా లేదా చూసుకోండి. 40 రోజులు మోషే ఉపవాసం ఉండటానికి కొండపైకి వెళ్ళాడు. దేవుడు మోషేతో రోజు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గర ఒక పుస్తకం పెట్టుకుని పేర్లు రాసుకుంటున్నాడు. మోషే దాన్ని గమనిస్తూ ఉన్నాడు. అందులో మోషే పేరు కూడా ఉంది. ఒకరోజు దేవునికి ఇశ్రాయేలీల మీద కోపం వచ్చి అందరినీ తుడిచిస్తాను, వాళ్ళ మీద నా ఉగ్రత పంపిస్తానంటే మోషే అంటాడు, వాళ్ళని గనక నువ్వు తుడిచేస్తాను అంటే, వాళ్ళని గనక నువ్వు భూమి మీద లేకుండా తీసేస్తాను అని అంటే, ఆ బుక్లో నుంచి నా నేమ్ తీసేయి అని దేవుణ్ణి అంటాడు. ఒకవేళ మోషే నేమ్ కనుక బుక్లో నుంచి తీసేస్తే మోషే నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్తాను కానీ ఇష్టపడ్డాడు, ఎందుకంటే ఆ ప్రజల రక్షణ అవసరం. దానికంటే ముఖ్యంగా దేవునితో మోషే చెప్తాడు, నీ నామం అవమానింపబడింది. నేను నరకానికి పోతే ప్రాబ్లం లేదు, నువ్వే వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చావు. ఈ అరణ్యంలో వాళ్ళని గనక చంపేసావా అని అంటే చుట్టుపక్కల ఉన్న అన్య దేశాలన్నీ ఏమంటాయి అని అంటే, వాళ్ళ దేవుడు చేతగానోడు, వాళ్ళ దేవుడు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తానని అబద్ధం చెప్పాడు, తీసుకెళ్ళి మొత్తాన్ని ఎడారిలో చంపేశాడు అని నీ నామం అవమానింపబడిద్ది. కాబట్టి నా వాళ్ళని చంపేసేటట్లయితే నా పేరు ఆ గ్రంథంలో నుండి తుడిచేసే అని అన్నాడు. దేవుడు కూడా ఆలోచించాడు, మోషే చెప్పింది కూడా కరెక్టే అని. అంటే దేవుడికి ఆలోచన లేదా అంటే, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవ్వగలుగుతారా అంటే, ఫాదర్ దగ్గరికి వెళ్ళగలిగే కెపాసిటీ వచ్చేసిద్దా? ఇప్పటికే సగం వయసు అయిపోయింది, ఇప్పటికే మనం ఆ అనుభవాల్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్న సగం మందికి షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్తో కొట్టుకులాడుతూ ఉంటున్నారు. అంటే మీ రిలేషన్షిప్ దేవునితో ఇప్పటికే స్ట్రాంగ్ అయ్యి ఉండాలి. ఇప్పటికే స్ట్రాంగ్ అయ్యి ఉన్నట్టుగైతే అవన్నీ మీ శరీరంలో నుంచి టపక అన్నీ ఊడిపోయాయి. మోషే చనిపోయే టయానికి ఒక పొర్నోళ్ళు లేదు, కంటి చూపు తగ్గలేదు, నడుము వంగిపోలేదు. సో మన స్పిరిచువల్ లైఫ్ అనేది దేవునిలో స్ట్రాంగ్గా కనుక ఉంటే, యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఆడు మనల్ని చూసి ఈడు జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటాడు. ఇఫ్ యు ఆర్ సో పవర్ఫుల్, ఇఫ్ యు ఆర్ సో అనాయింటెడ్. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, లాస్ట్ డేస్లో మనం ఉండినా కూడా దేవుడు ఇద్దరు ప్రవక్తలను పంపించుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా రోషం కలిగిన వాళ్ళు అయితేనే యాంటీ క్రైస్ట్ని గడగడలాడించగలుగుతారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో నేను నా 2 సాక్షుల్ని పంపిస్తానని చెప్పాడు. వాళ్ళు వస్తే వాళ్ళని టచ్ చేయలేరంట. ఎందుకంటే వాళ్ళు జీవగ్రంథంలో పేరు రాయటం కాదు, వాళ్ళు అసలు ఏకంగా దేవుని సముఖంలో నిలబడతారు. వాళ్ళు ఏం కనుక్కోరు, జీవగ్రంథంలో నా పేరు ఉందా లేదా అని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లేదు. ఒకవేళ ఉండినా కూడా దేవునితోనే అంటున్నారు, నాయన నా పేరు దుడిచేసేయి, నాయన నువ్వు ఇలా చేస్తే కాదు నాయన, నా పేరు దుడిచేసేయి అని అంటున్నారు. అంటే వాళ్ళు జీవగ్రంథాన్ని దాటిపోయారు. వాళ్ళు ఒకవేళ హెవెన్లోకి వెళ్తా ఉన్నారనుకోండి, గేట్ దగ్గర ఏంజిల్స్ చూసి ఒక నిమిషం ఆగు మోషే, నీ పేరు ఉందో లేదో నేను చెక్ చేస్తాను అని అంటే, ఈ బుక్తో మాకు పని లేదమ్మా, మాకు లోపల మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన్ని గెలవటానికి వెళ్తున్నా. వాళ్ళ రిలేషన్షిప్ అట్లాంటిది. ఈవెన్ ఏంజిల్స్ని కూడా దేవుడు ఏమంటాడే, వాళ్ళ పేర్లు అందులో చూడొద్దు, దే ఆర్ మై ఫ్రెండ్స్, లెట్ దెమ్ కమ్, వాళ్ళ నా దగ్గరికి రానియండి. ఆ లెవెల్లోకి వెళ్ళాలండి, ఆ డెప్స్లోకి వెళ్ళాలి. ఆ రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేయాలి. ఆ లెవెల్లోకి వెళ్ళాలి అని అంటే మీరు ఆ లెవెల్లోనే దేవుణ్ణి వెతకాలి, ఆ లెవెల్లోనే దేవుని ప్రెజెన్స్ని అనుభవించాలి. ఆ రిలేషన్షిప్ని కనుక మనం మెయింటైన్ చేయకపోతే, మనము యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఆడు మనల్ని పిలవటం కాదు, మీరే ఆడి దగ్గరికి వెళ్ళి సాగిలి పడిపోతారు.
ఇఫ్ యూ హ్యావ్ ద స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఆడు మీ దగ్గరికి రాలేడు. కాబట్టి చాలామంది ఏం భయపడుతున్నారంటే, శ్రమల్లో చాలా భయం వేస్తుంది, మేము నిలబడలేమేమో, అట్లాగేమో ఇట్లాగేమో అని అనుకుంటున్నారు. ఒక్కసారి నీ పేరు కనుక జీవగ్రంథంలో ఉంటే యూ విల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో నిలబడతారు. ఎజ్రా గ్రంథంలో యాజకులు అని అనుకున్నారు, వాళ్ళు తమ జీనియాలజీని మెయింటైన్ చేయలేకపోయారు. వాళ్ళ పిలుపులో నిలబడలేకపోయారు. వాళ్ళ రిలేషన్లో నిలబడలేకపోయారు. దే ఫెయిల్డ్. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు జీనియాలజీ మెయింటైన్ చేసుకోవటం. మీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయారు అని అంటే మనం దెబ్బతినిపోతాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లెట్ యువర్ నేమ్స్ బీ రిజిస్టర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఈరోజు అది అడగండి, ప్రభువా నా పేరు జీవగ్రంథంలో రాసి ఉంచు నాయన. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ఒక్క నిమిషం చేసుకుందాం. లెట్స్ క్రై అంటూ ద లార్డ్, లెట్స్ క్రై అంటూ ద లార్డ్. దేవునికి మొరపెడదామండి. దేవుని ఎదుట మనము అడుగుదాం, ప్రభువా నా పేరు జీవగ్రంథంలో రాయి నాయన. నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటే నాకు చూపించు ప్రభువా. ప్రభువా లార్డ్ నా పేరు జీవగ్రంథంలో రాసి ఉంచు నాయన. నా కుటుంబ సభ్యుల పేర్లు జీవగ్రంథంలో రాసి ఉంచు నాయన. నాయన నాకు చూపించు ప్రభువా, జీవగ్రంథంలో నా పేరును చూపించు నాయన. ప్రభువా లార్డ్ లార్డ్ లార్డ్. ఈరోజు అడగండి. దేవునితో మాట్లాడండి. ప్రభువా నాకు నాయన తండ్రి ఆ రిలేషన్షిప్లోకి నడిపించు నాయన. ఆ రిలేషన్షిప్లోకి నడిపించు ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి, నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి ప్రభువా. యేసయ్యా నా పేరు జీవగ్రంథంలో రాయి నాయన. యేసయ్యా నా పేరు జీవగ్రంథంలో రాయి నాయన. యేసయ్యా నా పేరు జీవగ్రంథంలో రాయి ప్రభువా. యేసయ్యా అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఈరోజు ఆయన సన్నిధి మీతో రాబోతుంది, ఆయన ప్రత్యక్షత రాబోతుంది. స్తోత్రం. అందరూ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా అందరూ ఏకీభవించండి, అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు దేవునితో మాట్లాడండి. ప్రభువా తెలిసి తెలియక నేను ఏదైనా పాపం చేసుంటే నన్ను క్షమించు నాయన. అయ్యా నా పాపాలు క్షమించు ప్రభువా. అయ్యా నా అతిక్రమాలు క్షమించు నాయన. అయ్యా నా దోషాలు క్షమించు ప్రభువా. నా కుటుంబ సభ్యుల దోషాలు క్షమించు నాయన. నా పితరుల దోషాలు క్షమించు నాయన. అయ్యా నీకు వ్యతిరేకంగా పాపం చేశామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి. అందరూ అడగండి, ప్రభువా నాయన ఈరోజు నన్ను నీ ఆత్మతో నింపు నాయన. నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. నన్ను నీ ఆత్మతో నింపు నాయన. నన్ను నీ ఆత్మతో నింపయ్యా. నీ సన్నిధితో నింపు నాయన. నీ సన్నిధితో నింపు నాయన. నా పేరు జీవగ్రంథంలో రాసి ఉంచయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు నాయన. నీ రక్తం సహాయం చేయి ప్రభువా. యేసయ్యా నా పేరు జీవగ్రంథంలో రాయి నాయన. యేసయ్యా నా పేరు జీవగ్రంథంలో రాయి నాయన. యేసయ్యా నా పేరు జీవగ్రంథంలో రాయి ప్రభువా. యేసయ్యా అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఈరోజు ఆయన సన్నిధి మీతో రాబోతుంది, ఆయన ప్రత్యక్షత రాబోతుంది. స్తోత్రం. అందరూ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా అందరూ ఏకీభవించండి, అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు దేవునితో మాట్లాడండి. ప్రభువా తెలిసి తెలియక నేను ఏదైనా పాపం చేసుంటే నన్ను క్షమించు నాయన. అయ్యా నా పాపాలు క్షమించు ప్రభువా. అయ్యా నా అతిక్రమాలు క్షమించు నాయన. అయ్యా నా దోషాలు క్షమించు ప్రభువా. నా కుటుంబ సభ్యుల దోషాలు క్షమించు నాయన. నా పితరుల దోషాలు క్షమించు నాయన. అయ్యా నీకు వ్యతిరేకంగా పాపం చేశామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి. అందరూ అడగండి, ప్రభువా నాయన ఈరోజు నన్ను నీ ఆత్మతో నింపు నాయన. నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. నన్ను నీ ఆత్మతో నింపు నాయన. నన్ను నీ ఆత్మతో నింపయ్యా. నీ సన్నిధితో నింపు నాయన. నీ సన్నిధితో నింపు నాయన. నా పేరు జీవగ్రంథంలో రాసి ఉంచయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు నాయన. నీ రక్తంతో నన్ను కడుగు. నీ రక్తంతో నన్ను కడుగు. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా. నీ రక్తంతో నన్ను కడుగయ్యా. నా కళ్ళును కడుగయ్యా. నా చేతులను కడుగయ్యా. నా ఆత్మను కడుగయ్యా. నా నోటిని కడుగయ్యా. నా మైండ్ని కడుగయ్యా. నా హృదయాన్ని కడుగు నాయన. నా శరీరాన్ని కడుగు ప్రభువా. నీ రక్తంతో కడుగు నాయన. నన్ను పవిత్రపరచు.
మాట్లాడండి. ప్రభువా నన్ను కడుగయ్యా, యేసయ్యా నా పాపాలన్నీ క్షమించయ్యా, నా పాపాలన్నీ క్షమించయ్యా, యేసయ్యా నా పాపాలన్నీ క్షమించు, అన్ని క్షమించు, అన్ని క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా నన్ను కడుగు నాయనా, నీ రక్తంతో నన్ను కడుగేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగేసయ్యా. నన్ను శుద్ధి చేయి నాయనా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆయన నామాన్ని పిలవండి, ఆయన నామాన్ని పిలవండి, ఆయన నామాన్ని పిలవండి. ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసు నామమే మనల్ని రక్షించింది. ఆ నామం తప్ప భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఆకాశంలో కానీ, పైన కానీ ఏ నామము మనకు రక్షణ ఇవ్వదు. ఆ ఒక్క నామము జీసస్, యేసు, 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 యేసు. లెట్స్ కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవునితో మాట్లాడండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభువా నీతో ఆ రిలేషన్షిప్లోకి నన్ను నడిపించు నాయన. నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నేను నీతో నడుస్తాను నాయన, నువ్వు నాతో నడువు ప్రభువా. అయ్యా నీవు నాకు కావాలి ప్రభువా. ఐ వాంట్ యూ లార్డ్, ఐ వాంట్ యూ లార్డ్, ఐ వాంట్ యూ లార్డ్. నాయన నాకు నువ్వు కావాలి ప్రభువా. నాయన నీ కొరకు నేను దప్పికొనుకుంటున్నాను తండ్రి, నీ కొరకు నేను ఆకలి కొని ఉన్నానయ్యా. అయ్యా నా ప్రాణము ఎంతో ఆశ కొనిగి ఉన్నదయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా, 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 యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా నన్ను దాటి వెళ్ళొద్దు యేసయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా పేరు పరలోకంలో రాయి నాయనా, నా పేరు జీవ గ్రంథంలో రాయి ప్రభువా. నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. రీమా తోరోషలా లేకే తరోషియా రిజికి బారా తోరోషి. రిసీవ్, రిసీవ్, రిసీవ్ ద అనాయింటింగ్, రిసీవ్ ద అనాయింటింగ్, రిసీవ్ ద ఫైర్, రిసీవ్ ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద అనాయింటింగ్, రిసీవ్ ద అనాయింటింగ్. గొప్ప అభిషేకాన్ని పొందుకోండి, 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 పొందుకోండి. రిసీవ్ ద పవర్, రిసీవ్ ద పవర్. దేవునితో మాట్లాడండి, కొన్ని నిమిషాలు మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నీకు ఏ వ్యాధి ఉండినా, ఏ రోగం ఉండినా, ఏ బలహీనత ఉండినా, ఏ చీకటి ఉండినా, ఏ బంధకం ఉండినా, ఏ శరీర బలహీనత ఉండినా ప్రభు స్వస్థపరుస్తారు. ఈ రాత్రి ఆయన హస్తం నీ మీదకి రాబోతుంది. ఆయన మిమ్మల్ని స్వస్థపరచబడుతుంది, ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు అనుభవించబోతున్నారు, మీరు గొప్ప అభిషేకాన్ని అనుభవించబోతున్నారు. ఈరోజు మీరు అడగాల్సిందల్లా ప్రభువా అంత్య దినాల్లో నన్ను నిలబెట్టు నాయన, నా పేరు జీవ గ్రంథంలో ఉంచు నాయన, నా పేరు జీవ గ్రంథంలో ఉంచు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. స్పీక్ టు ద లార్డ్, స్పీక్ టు ద లార్డ్, స్పీక్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా ప్రత్యేక థ్యాంక్ యూ జీసస్. అందరు మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. థ్యాంక్ యూ హోలీ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ ఫాదర్. అందరు చెప్పండి, పరలోకపు తండ్రి యేసు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీ సన్నిధిలో నిలబడ్డానయ్యా. నాకెవ్వరు లేరు నాయన, నాకు మీరు మాత్రమే ఉన్నారు తండ్రి. మీరు కావాలి నాయన, మీ సన్నిధిలో నిలబడ్డాను ప్రభువా. నా పేరు నీ గ్రంథంలో రాసి ఉంచండి అయ్యా. నీ పేరు నా నుదుటి మీద రాయండి నాయన. నన్ను నీ సొత్తుగా, నీ కనుపాపగా పెట్టుకోండి తండ్రి. నన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డు ముట్టినట్టుగా ఈ రోజు నుండి ఆ ముద్ర ఉంచండి. మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పేస్తా ఉండండి. నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా తండ్రి, ఈ సమయంలో ఇక్కడ నిలబడిన లైవ్లో చూస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను ఒక్కసారి దర్శించండి నాయన.
వారి పేర్లు రిజిస్టర్లో రాసి ఉంచండి, పరలోకంలో రాసి ఉంచండి. మీ పేరు మా నుదుట ఉంచండి నాయన. ఇప్పుడే తండ్రి ప్రతి కుమారుడి మీద, ప్రతి కుమార్తె మీద ఈ బలమైన అగ్ని అభిషేకం ఉంచండి నాయన. తండ్రి ఈ ఆశీర్వాదం ఉంచండి తండ్రి. వారు ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో కనుకుంటే అది యేసు నామంలో కొట్టివేయబడును గాక. వారి వ్యాధి, రోగం, రుగ్మత కాలిపోవును గాక. నేను వారి స్థలం నుంచి వెళ్తుండగా మీ పరలోకపు అభిషేకం వారి మీద ఉంచండి అయ్యా. మీ ప్రెజెన్స్ వారితో ఉంచండి తండ్రి. వారితో వెళ్తున్నప్పుడు మీ సన్నిధితో వారిని నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.